హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్హర్ రియాలిటీ. గత వారం మనం మాట్లాడుకున్నాం తెల్లాపూర్ వర్సెస్ ఆదిబట్ల కంపారిజన్. నెక్స్ట్ వచ్చిన డిమాండ్ కోకాపేట్ వర్సెస్ తెల్లాపూర్, ఈ రెండింటి మధ్య కంపేర్ చేయాలని. ఈ వారం ఈ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ కోకాపేట్ వర్సెస్ తెల్లాపూర్ 10 years తర్వాత ఎక్కడ ప్రాఫిటబుల్గా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం. కోకాపేట్ వర్సెస్ తెల్లాపూర్ చూసినట్లయితే రెండు వెస్టర్న్ కారిడార్లోనే ఉన్నాయి. రెండు ఓఆర్ఆర్కి కనెక్ట్ అయ్యే ఏరియాలే, కానీ రెండింటి మధ్య చాలా తేడాలు ఉన్నాయి. కోకాపేట్ అంటే ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సూపర్ స్టార్, లగ్జరీ కింగ్. తెల్లాపూర్ అంటే ఎమర్జింగ్ హబ్, రైజింగ్ స్టార్. ఈరోజు మనం చూడబోయేది ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఈ రెండింటిలో 10 years తర్వాత ఎక్కడ లాభం వస్తుంది అనేది అన్నీ క్లియర్గా అర్థమయ్యేలా చెప్తా, డేటా మాట్లాడతా. ముందు కోకాపేట్ 2026 మార్చి నాటికి కోకాపేట్లో యావరేజ్ ఫ్లాట్ ప్రైస్ ఎంతంటే 11,850 per square foot. కొన్ని ప్రీమియం ప్రాజెక్టులు ఇంకా ఎక్కువే. ఒక 3 BHK ఫ్లాట్ కావాలంటే మీరు కనీసం 1,80,00,000 నుంచి 2.5 కోట్ల వరకు ఖర్చు పెట్టాలి. 1 ఎకరం భూమి ధర ఎంతో తెలుసా? 73 కోట్ల నుంచి 137 కోట్ల వరకు. ఇది వింటేనే షాక్ కొడుతుంది కదా. కోకాపేట్లో బయ్యర్లు ఎవరు? హై నెట్వర్త్ వ్యక్తులు, ఎన్ఆర్ఐస్, సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నుంచి అప్గ్రేడ్ అవుతున్న ఫ్యామిలీస్. ఇక్కడ 50 to 60% మంది బయ్యర్లు ఇలాంటి ప్రతిష్టాత్మక కుటుంబాలే. ఇప్పుడు తెల్లాపూర్లో యావరేజ్ ఫ్లాట్ ప్రైస్ 7,523 per square foot, అంటే కోకాపేట్ కన్నా దాదాపు 40% తక్కువ. ఒక 3 BHK ఫ్లాట్ 90 లక్షల నుంచి 1,20,00,000 లోపే దొరుకుతుంది. 1 ఎకరం భూమి ధర 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఉంది. కోకాపేట్ కన్నా చాలా తక్కువ. తెల్లాపూర్లో బయ్యర్లు ఎవరు? యంగ్ ప్రొఫెషనల్స్, ఫస్ట్ టైం హోమ్ బయర్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, ఐటీ కారిడార్లో పనిచేసేవాళ్ళు, కొంచెం దూరంలో ఉన్న అఫోర్డబుల్ ఇల్లు కావాలనుకునేవాళ్ళు. ఇప్పుడు రెండు ప్రాంతాల లొకేషన్ అడ్వాంటేజెస్ చూద్దాం. కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి దగ్గరగా ఉంటుంది. నియోపోలిస్ అనే 50 ఎకరాల SEZ ఇక్కడే డెవలప్ అవుతుంది. ఓఆర్ఆర్కి డైరెక్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్కి 30 నిమిషాలు మాత్రమే. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. కోకాపేట్కి ఇప్పుడు 226 MLD వాటర్ ప్రాజెక్ట్ వస్తుంది. దాదాపు 300 కోట్లతో ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారు. ఎందుకంటే నియోపోలిస్లో రాబోయే 6-7 ఏళ్లలో దాదాపు 10 లక్షల మంది జనాభా నివసించబోతున్నారు. ఇప్పుడు తెల్లాపూర్ చూద్దాం. తెల్లాపూర్ కూడా ఓఆర్ఆర్కి కనెక్ట్ అయ్యింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి 15 నిమిషాలు, హైటెక్ సిటీకి దాదాపు 30 నిమిషాలు. తెల్లాపూర్కి ఓ స్పెషల్ అడ్వాంటేజ్ ఉంది. ప్రభుత్వం 48 ఎకరాల భూమిని వేలం వేయబోతుంది. ఇది తెల్లాపూర్ దగ్గరలోనే ఉంది. ఇది ఎందుకు ముఖ్యం? ప్రభుత్వం ఒక ఏరియాలో భూమిని వేలం వేస్తే అక్కడ డెవలప్మెంట్ వేగం పెరుగుతుంది. రోడ్లు, ఇన్ఫ్రా, కమర్షియల్ ప్రాజెక్టులు వస్తాయి. తెల్లాపూర్కి ఇది పెద్ద బూస్ట్. ఇప్పుడు రెంటల్ మార్కెట్లు మాట్లాడుకుందాం. ఇది చాలా ముఖ్యం. కోకాపేట్లో రెంటల్ ఈల్డ్ 3.5 to 4% వరకు ఉంటుంది. కొన్ని ప్రీమియం ప్రాజెక్టులలో 4 to 6% కూడా వస్తుంది. ఒక 3 BHK 2 కోట్లు ఉంటే అద్దె సంవత్సరానికి 7 నుంచి 8 లక్షలు వస్తుంది. కోకాపేట్లో టెనెంట్స్ ఎవరు? హై ఇన్కమ్ ప్రొఫెషనల్స్, MNC ఎగ్జిక్యూటివ్స్, NRIs. వాళ్లకు ఫర్నిష్డ్, సెమీ ఫర్నిష్డ్ ఇల్లే కావాలి. ప్రీమియం అమ్యూనిటీస్ ఉండాలి. తెల్లాపూర్లో రెంటల్ ఈల్డ్ 3.8 to 4.2% వరకు ఉంటుంది. అంటే కోకాపేట్లో కన్నా కొంచెం ఎక్కువే. ఒక 3 BHK 1 కోటి ఉంటే అద్దె సంవత్సరానికి 4 నుంచి 4.5 లక్షలు వస్తుంది. తెల్లాపూర్లో టెనెంట్స్ ఎవరు? ఫ్యామిలీస్, యంగ్ ప్రొఫెషనల్స్, IT ఎంప్లాయీస్. వాళ్ళకి స్పేషియస్ ఇల్లు కావాలి, గేటెడ్ కమ్యూనిటీలు కావాలి. ఇప్పుడు మీరే చెప్పండి, కోకాపేట్లో 2 కోట్ల ఫ్లాట్ కొని 8 లక్షలు అద్దె తీసుకోవడం లాభమా, లేక తెల్లాపూర్లో ₹1,00,00,000 ఫ్లాట్ కొని 4.5 లక్షల అద్దె తీసుకోవడం లాభమా? అదే కాకుండా తెల్లాపూర్లో రెంటల్ ఈల్డ్ ఎక్కువ కాబట్టి మీ నెలవారీ క్యాష్ ఫ్లో బెటర్ ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, 10 ఏళ్ల తర్వాత ఎక్కడ లాభం? కోకాపేట గ్రోత్ రేట్ చూద్దాం. గత ఏడాది ధరలు 15% పెరిగాయి. 2025-26లో 12 to 14% యాన్యువల్ గ్రోత్ అంచనా వేశారు. కానీ కోకాపేట ధరలు ఇప్పటికే 12,000 దాటాయి. ఇక్కడ నుంచి రెట్టింపు అవ్వాలంటే 24,000కు చేరుకోవాలి. ఇది కష్టమే. అందుకే ఇక్కడ 10 to 12% యాన్యువల్ రిటర్న్స్ మాత్రమే ఆశించవచ్చు.
ఇప్పుడు తెల్లాపూర్ను రేజింగ్ స్టార్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ధరలు 7,500 వద్ద ఉన్నాయి. ఇక్కడ నుంచి పెరగడానికి చాలా స్కోప్ ఉంది. ఇక్కడ భవిష్యత్తు 10 ఏళ్లలో 12-14% యాన్యువల్ రిటర్న్ అనేది అంచనా వేస్తున్నారు. అంటే కోకాపేట్ కన్నా ఎక్కువ. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా? 1, తెల్లాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కేవలం 15 నిమిషాలు. 2, ప్రభుత్వం 48 ఎకరాల భూమిని వేలం వేయబోతుంది. ల్యాండ్ వేలం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ వేగం పెరుగుతుంది. 3, ఇప్పటికే చాలా ప్రముఖ బిల్డర్స్ ఇక్కడ ప్రాజెక్ట్స్ లాంచ్ చేశారు. 4వది, ఇది ప్లాన్డ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడుకుందాం. కోకాపేట్లో ఇన్ఫ్రా చాలా బలంగా ఉంది. నియోపోలిస్ టౌన్షిప్, ఓఆర్ఆర్ ట్రంపెట్ రోడ్, కొత్త ఎలక్ట్రిక్ సబ్స్టేషన్లు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇవన్నీ ఇప్పటికే ప్లాన్ అయ్యాయి. 226 MLD వాటర్ ప్రాజెక్ట్ వస్తుంది. 45 MLD సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తుంది. అంటే కోకాపేటలో 10 లక్షల జనాభాకి సరిపడా ఇన్ఫ్రా రెడీ అవుతుంది. తెల్లాపూర్లో ఇన్ఫ్రా ఇంకా డెవలప్మెంట్ దశలోనే ఉంది, కానీ ఇక్కడ మంచి ప్లానింగ్ జరుగుతుంది. తెల్లాపూర్ రైల్వే స్టేషన్ ప్రాక్సిమిటీ, ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ప్లాన్డ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్, ఇంకా మెట్రో ఫేజ్ 2 వస్తే తెల్లాపూర్కి కనెక్టివిటీ మరింత మెరుగవుతుంది. ఇక్కడ డెవలపర్లు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అంటే మంచి ప్లానింగ్తో కమ్యూనిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు డిమాండ్ గురించి మాట్లాడదాం. ఎవరి దగ్గర డిమాండ్ ఎక్కువ? కోకాపేటలో డిమాండ్ లగ్జరీ సెగ్మెంట్లో ఉంది. హై అండ్ 3 BHK 4 BHK ఫ్లాట్లకు డిమాండ్ ఎక్కువ. 50-60% బయర్లు అప్గ్రేడేషన్ కోసం వస్తున్న ప్రతిష్టాత్మక కుటుంబాలే. NRIs కూడా మంచి డిమాండ్ ఉంది. కోకాపేట్లో కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా లగ్జరీ సెగ్మెంట్లోనే వస్తున్నాయి. అంటే ఇక్కడ ఎంట్రీ లెవెల్ బయర్లకు పెద్దగా ఆప్షన్స్ లేవు. తెల్లాపూర్లో డిమాండ్ మిడ్ సెగ్మెంట్లో ఉంది. యంగ్ ప్రొఫెషనల్స్, ఫస్ట్ టైం హోమ్ బయర్స్, ఫ్యామిలీస్ వస్తున్నారు. IT కారిడార్లో పనిచేసే వాళ్ళకి అఫోర్డబుల్ ఆప్షన్గా తెల్లాపూర్ మారుతుంది. ఇక్కడ 2 BHK 3 BHK ఫ్లాట్కు మంచి డిమాండ్. స్పేషియస్ ఇల్లు, గేటెడ్ కమ్యూనిటీలు, గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ ఫ్యామిలీస్ని ఆకర్షిస్తున్నాయి. ఇప్పుడు రిస్క్ గురించి మాట్లాడదాం. ప్రతి ఇన్వెస్ట్మెంట్లో రిస్క్ ఉంటుంది. కోకాపేట్లో రిస్క్ ఏంటి? మొదటిది ఓవర్ వాల్యుయేషన్ రిస్క్. ధరలు ఇప్పటికే చాలా ఎక్కువ. స్క్వేర్ ఫుట్ 12,000 నుంచి 24,000కు వెళ్ళడం అంత ఈజీ కాదు. రెండోది ఎన్విరాన్మెంటల్ రిస్క్. కోకాపేట రాతి నేల. ఇక్కడ భారీ ఎక్స్కవేషన్ వల్ల దుమ్ము సమస్య ఉంది. ఇది లాంగ్ టర్మ్లో లివబిలిటీని ప్రభావితం చేస్తుంది. మూడోది మార్కెట్ సెంటిమెంట్ రిస్క్. లగ్జరీ మార్కెట్లో ఒక్కసారి డిమాండ్ తగ్గితే ధరలు పడిపోయే ప్రమాదం ఉంది. తెల్లాపూర్లో రిస్క్ ఏంటి? మొదటిది డెవలప్మెంట్ డిలే రిస్క్. ఇన్ఫ్రా ప్రాజెక్టులు ఆలస్యమైతే గ్రోత్ స్లో అవ్వచ్చు. రెండోది కనెక్టివిటీ రిస్క్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇంకా బాగాలేదు, మెట్రో వచ్చే వరకు ఇది ఇబ్బంది కలిగించవచ్చు. మూడోది అమ్యూనిటీస్ రిస్క్. ఇంకా స్కూల్స్, హాస్పిటల్స్, మాల్స్ పూర్తి స్థాయిలో రాలేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్ వర్డిక్ట్. కోకాపేట్ వర్సెస్ తెల్లాపూర్ నెక్స్ట్ 10 ఇయర్స్లో ఎక్కడ లాభం? ఇది మీరు ఎవరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు హై నెట్వర్త్ ఇన్వెస్టర్ అయితే, మీ దగ్గర 2-3 కోట్ల బడ్జెట్ ఉంటే, స్టేటస్ లగ్జరీ కావాలంటే కోకాపేట్ మీకోసం. కోకాపేట్లో 5-7 ఏళ్లలో మంచి రిటర్న్ వస్తుంది. మార్కెట్ రెడీగా ఉంది, లిక్విడిటీ బాగుంది. అమ్మాలనుకున్నప్పుడు బయర్లు దొరుకుతారు. ఇక్కడ రిటర్న్స్ 10-12% యాన్యువల్గా ఆశించవచ్చు. మీరు మిడిల్ క్లాస్ ఇన్వెస్టర్ అయితే, మీ బడ్జెట్ 1 కోటి చుట్టూ ఉంటే, లాంగ్ టర్మ్ గ్రోత్ కావాలంటే తెల్లాపూర్ మీకోసం. తెల్లాపూర్లో 10-12 ఏళ్ళు వెయిట్ చేయగలిగితే 12-14% యాన్యువల్ రిటర్న్ ఆశించవచ్చు. ఇది కోకాపేట్ కన్నా ఎక్కువ. ఇక్కడ రెంటల్ ఈల్డ్ కూడా బెటర్. నెలవారీ క్యాష్ ఫ్లో బాగుంటుంది. ఫ్రెండ్స్, కోకాపేట్ వర్సెస్ తెల్లాపూర్ అంటే రెడీ టు ఈట్, హోమ్ కుక్ కాదు. ఇది 2 వేర్వేరు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్. కోకాపేట్ ప్రీమియం ప్రాపర్టీ, ఎక్కువ పెట్టుబడి, తక్కువ టైంలో రిటర్న్, లగ్జరీ లివింగ్. తెల్లాపూర్ అఫోర్డబుల్ ప్రాపర్టీ, తక్కువ పెట్టుబడి, ఎక్కువ టైం పడుతుంది కానీ చివరికి పెద్ద రిటర్న్, గుడ్ రెంటల్ ఈల్డ్. మీరు ఏ టైప్ ఇన్వెస్టర్? షార్ట్ టర్మ్లో లాభం కావాలా, లాంగ్ టర్మ్లో పెద్ద రిటర్న్ కావాలా? మీ ఫైనాన్షియల్ గోల్స్కి ఏది సరిపోతుంది అది ఎంచుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు కోకాపేట్ టీమ్నా తెల్లాపూర్ టీమ్నా? కామెంట్స్లో తెలియజేయండి. ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ.